సాధారణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా జనసేన ముందుకు సాగుతోంది. ఇవాళ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, స్క్రీనింగ్స్ కమిటీలు సమావేశం కానున్నాయి. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు విధి విధానాలను ఖరారు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు ఎన్నికల వ్యూహాలు, వామపక్షాలతో పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఈరోజు జరిగే కమిటీ సమావేశాల్లో చర్చించనున్నారు. కమిటీల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చించనున్నారు? రేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. రాబోయే ఎలక్షన్ తరుణంలో తన వేగాన్ని పెంచారు. ఇప్పటికే మరికొద్ది సేపట్లో స్క్రీనింగ్ కమిటీ, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ తమ యొక్క విధి విధానాలు రాబోయే ఎలక్షన్లు ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద చర్చించబోతున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్తో మొదటిసారి భేటీ కాబోతున్నారు. ఏ అంశాల మీద చర్చించబోతున్నారు? చాలా హోప్తో ఉన్నా. ఆయన గత 2-3 సంవత్సరాలు బట్టి ప్రజల సమస్యలన్నీ మొదలుకు తీసుకొచ్చారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ మన పరిస్థితి ఎలా ఉన్నదంటే, నిరుద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, రైతు సమస్యలు ఏం తీర్చలేదు, రోజుకి 500 మంది వలస అయిపోతున్నారు పట్టణానికి ఆంధ్రప్రదేశ్ నుంచి. 5 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం వచ్చి. 5 సంవత్సరాల్లో తెలంగాణ ముందలకెళ్లారు, మనం వెనక్కి వెళ్ళిపోయాం. తర్వాత సాధారణంగా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అందరూ ఏమంటారంటే, ఎక్కువగా మన పెరుగుదల ఉన్నది, ఆ ఫిగర్స్, ఆ లెక్కలు, ఆ సంఖ్యలు బాగున్నాయి, దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారు. కానీ అది అంత ఉపయోగం లేదు. ఇది బాడీ టెంపరేచర్ తక్కువగా ఉన్నదండి, పేషెంట్కి క్యాన్సర్ ఉన్నది అన్నట్టుగా ఉంటుంది. అది ఉపయోగం లేదు. అందువల్ల ముఖ్యంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఆయన టేకప్ చేస్తారు అని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన దాని మీద చాలా అటెన్షన్ కూడా ఇచ్చారు గత సంవత్సరంలో. ముఖ్యంగా ప్రజల సమస్యలు, ఏ రకంగా పరిస్థితి ఉన్నది, ఏ రకంగా మొదలుకు తీసుకెళ్తాలి అనే ఒక డిస్కషన్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రాష్ట్రంలో 2014 ఎలక్షన్లో అనుభవం రీత్యా చంద్రబాబుకి మద్దతు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని బాగు చేస్తారు, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మనకి జీడీపీ పెరుగుతుంది అంటే ఉద్యోగ అవకాశాలు మాత్రం పెరుగుతున్నాయి, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అలా లేవు. దీన్ని ఏ విధంగా జనాలు తీసుకెళ్లిపోతున్నారు? ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా పని జరగదప్పుడు సంఖ్యల వెనకాల, స్టాటిస్టిక్స్ వెనకాల, లెక్కల వెనకాల దాక్కుంటారు. కరెక్ట్ పరిస్థితి ఏంటి? మీరు ఏ పట్టణంలో అయినా ఆంధ్రప్రదేశ్లో ఏ పల్లెటూరుకి వెళ్ళినా మీకు 5 సంవత్సరాల క్రితం మీ పరిస్థితి బాగున్నదా, ఈవేళ బాగున్నదా అంటే 5 సంవత్సరాల క్రితం బాగున్నదని ప్రతి ఒక్కడు అంటాడు. ఎవరో వ్యాపారస్తులు, బాగా ధనం తెచ్చుకున్న వాళ్ళు, 5 సంవత్సరాల్లో చక్కగా కాంట్రాక్ట్ సంపాదించిన వాళ్ళు, ఈ బిజినెస్ చేసిన కాగితాల బిజినెస్ చేసిన వాళ్ళు బాగుపడ్డారు. మిగతా వాళ్ళ ఆదాయాలన్నీ తగ్గిపోయినాయి. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ ధరలు పట్టణాల్లో ఎవరికి ఇల్లు, అపార్ట్మెంటు ఒక సామాన్యుడు జీవితంలో కొనుక్కోలేడు. విజయవాడలో ఎవరైనా కొనుక్కోగలరా? ఒక 2 గదుల అపార్ట్మెంట్ సామాన్యమైన వ్యక్తి జన్మలో కొనుక్కోలేడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగిన విశేషం ఏంటంటే, పేదరికం పెరిగింది, ఉద్యోగాలు తగ్గిపోయినాయి, కానీ బ్రతకడానికి ధరలు పెరిగిపోయినాయి, ఉండటానికి ఇల్లు కూడా దొరకట్లేదు. అందువల్ల ఇది చీఫ్ మినిస్టర్ గారు ఇలాగన్నారంటే ఆయన అలాగే అంటారు. ఆయన అలాగే అనకుండా బాగోలేదని ఆ ధైర్యం ఉన్నదా? నేను తప్పు చేసా, పొరపాటు చేసా, దిద్దుకుంటానని ఎవరంటారు? ఈ మహాత్మా గాంధీ ఇలాంటి వారు అంటారు. అందువల్ల ఆయన చెప్పే జవాబు ఆయన ఏదో చెప్పుకుంటా పోతున్నారు. ప్రజలకి ఉపయోగం లేని మాటలు. ఈవేళ ముఖ్యంగా ఇంత ఇంటెలిజెంట్ యూత్, అందరూ చదువుకున్న యూత్ భారతదేశంలో ఆంధ్ర యూత్ లాగా ఎక్కడా లేరు. 5 లక్షల మంది ఇతర దేశాల్లో బ్రెయిన్ పవర్ ఇచ్చి ఆ దేశాలు పెంచుతున్న వ్యక్తులకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. చాలా బాగున్నాయి. ఇది సింగపూర్, మలేషియా, జపాన్ అంటే ప్రజలు కూడా అది అలాగే ఒక సినిమాలో చూస్తున్నారు. రియాలిటీ మాత్రం రాజకీయ నాయకులు త్వరలోనే వస్తారు. ఎందుకంటే ఈ పరిస్థితి ఏది బాగుంటాయి. ముఖ్యంగా ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏ అంశాల మీద చర్చించబోతున్నారు? అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఏ సబ్జెక్ట్స్ పెడతారో చూడాలి. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్, మిగతా లీడర్స్, అక్కడ ఉన్న వాళ్ళంతా
వాళ్ళ ఆలోచనలు ఇంకా మనకు తెలియలేదు, ఇంకా మీటింగ్ అవ్వలేదు. వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ దానికి సంబంధించిన వాళ్ళు ఆ విషయం మీద మాట్లాడగలరు. జనరల్ గా పరిస్థితి అంటే నేను చెప్పింది కరెక్ట్. ఇవాళ పరిస్థితి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్లో. అది ఎక్కడో ధర్నాలు చేశాం మీరు అన్నట్టుగా, మా తప్పే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదంటే అది నీ తప్పే. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్తో ఎందుకు సరిగ్గా లేవు. ఒక వ్యాపారంలో పార్ట్నర్స్ ఇద్దరు విడిపోతే నా తప్పు లేదు, ఆ పార్ట్నర్ తప్పు అంటే సగం కాదు కదా. నువ్వు మేనేజ్మెంట్ చేయాలి. మిగతా ముఖ్యమంత్రులు ఎలా మేనేజ్ చేస్తున్నారు, కేసీఆర్ ఎలా మేనేజ్ చేస్తున్నారు నరేంద్ర మోడీతో, నవీన్ పట్నాయక్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, మిగతా చీఫ్ మినిస్టర్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా తెలుసుకుని చేయాలి. రేపు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే నీ గతి ఏమిటి? ఇక్కడ నీ విరోధం మాకు ట్రాన్స్ఫర్ చేస్తావా? అందువల్ల ముఖ్యమంత్రికి ఒక గుణం ఏమి ఉండాలంటే అందరితో వెళ్ళటం, అందరితో మేనేజ్ చేసుకోవటం, ఆ గుణం కూడా కావాలి. విరోధాలు పెంచుకోవటం, విరోధాలు చేసుకోవటం సొంతంగా చేసుకో, కానీ రాష్ట్రానికి విరోధం చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయంలో ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ విరోధి లేరు. మనం ముందరికి వెళ్ళాలి. విరోధం ఇంకో రకంగా తీర్చుకోవాలి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలు మాత్రం విరోధం మాత్రం మాకు చేయకూడదని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కంపెనీ సీఈఓగా చంద్రబాబు నేను పనిచేస్తున్నాను, నా వల్లే కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది ఎక్కడ కనపడట్లేదు కదా. నార్మల్ గా సంవత్సరానికి 1000 కోట్లు ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. అది గవర్నమెంట్ లేకపోయినా గవర్నర్ పరిపాలన కూడా జరిగే పని. జీతాలు ఇస్తారు, కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. అది పెద్ద విశేషంగా రోజు సూర్యుడు పైకి 6 గంటలకు వచ్చినాడంటే అది నీ వల్ల వస్తుందా? న్యాచురల్ గా జరుగుతుంది. పెద్ద కంపెనీలు ఏమొచ్చని ఇంతమంది రోజుకి 500 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ పని ఉంటే వెళ్తారా? పొలం రైతులు 5 లక్షల మంది, 10 లక్షల మంది వాళ్ళ భూములు ఎక్వైర్ చేశావు, వాళ్ళ పేదరికం పెంచావు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంతేగాని ఏదో కంపెనీలు వచ్చింది, ఇవి వచ్చింది, కంపెనీ ఇక్కడ రాకపోతే రేపు వస్తాయి. అసలు ముఖ్యమైన ఏంటంటే ప్రజల పరిస్థితి బాగోలేదు. ప్రజలకు 1000, 2000, 5000 ఏదో గిఫ్ట్స్ ఇచ్చి వస్తే ప్రజలు అది కూడా చాలా అనుమానంగా చూస్తారు. అందువల్ల లాస్ట్ మినిట్, ఆఖరి నిమిషం నీ జేబులో ఏదో వేసా, ఒక సెల్ ఫోన్ ఇచ్చా అంటే ఇలాగప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పనిచేస్తే నరేంద్ర మోడీ గారు 12 కోట్ల మంది రైతులకు ఇవ్వబోతున్నారు కదా వచ్చే వారంలో, వాళ్ళు కూడా ఆయనకే వేస్తారు కదా ఆ లెక్కనే. సో నా అభిప్రాయం ఏంటంటే ఎంత ఫ్రీగా ఇచ్చినా ప్రజల సొమ్మే ప్రజలకు లంచం పెడదాం అనుకున్నా అది పని చేయదు. ఇంకా ప్రజలకు విరక్తి వస్తుంది. 5 సంవత్సరాలు కూర్చుని ఈవేళ మన ఓటు కోసం చేస్తాం కదా అని అది కూడా నేను ఒక రియాక్షన్ వస్తుంది ప్రజలు అని భావిస్తాను. ముఖ్యంగా ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో యువతకి ముఖ్యంగా యువత ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉన్న నేపథ్యం. అయితే 2014 ఎలక్షన్లకు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అంతకంటే దారుణంగా ఇప్పుడున్న పరిస్థితులు కనిపిస్తాయని చెప్పేసి సీనియర్ పొలిటికల్ నాయకులు చెప్తా ఉన్నారు, జనసేన నాయకులు. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి, వారికి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు ఏ విధంగా కల్పిస్తామనే దాని మీద జనసేన పార్టీ యొక్క కమిటీ, పొలిటికల్ కమిటీ ఈరోజు సమావేశంలో చర్చించబోతుంది. దానికి తోడు ఇటీవల ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉచిత హామీలు, ఏవైతే హామీలు ఉన్నాయో ముఖ్యంగా పసుపు కుంకుమ ద్వారా తాయిలాలు ఇవ్వడం, అదేవిధంగా సెల్ ఫోన్లు ఇవ్వడం, అదేవిధంగా రుణమాఫీలు, ఈ అన్ని అంశాల మీద కూడా ఈ రోజు జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీలు చర్చించబోతున్నారు. దీని తర్వాత స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా అభ్యర్థుల యొక్క ఖరారుకు సంబంధించినటువంటి విధి విధానాలు, ఎవరైతే జనసేన పార్టీ తరఫున పోటీ చేయదలుచుకున్నారో వారి యొక్క అభ్యర్థుల యొక్క విధి విధానాలు ఏ విధంగా పార్టీ ద్వారా విధి విధానాలు రూపొందించాలి, వారు అభ్యర్థుల నియామకానికి, అదేవిధంగా అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఈ రోజు రూపొందించబోతున్నారు. దానికి తోడు 2019 ఎలక్షన్లకు ప్రచారానికి సంబంధించినటువంటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరికొద్ది రోజుల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభల ఏర్పాటుకు అదేవిధంగా బస్సు యాత్ర కూడా ఒకటి చేయబోతున్నట్లు కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం. ఈ బస్సు యాత్ర కూడా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, ఇది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రచారం ఏ విధంగా కొనసాగించాలనే దాని మీద కూడా ఒక కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ అంశాలన్నిటి మీద కూడా పవన్ ఈ రోజు జరగబోయే కమిటీ సమావేశాల్లో చర్చిస్తబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది.